ఏపీ విశాఖలోని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటా విశిష్ట వ్యక్తికి ఈ అవార్డు ఇస్తారు. 2017 సంవత్సరానికి గాను అవార్డును తీసుకున్నారు గోరటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నాగేశ్వరరావు, చలమేశ్వర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ప్రాంతీయ భేదాలు లేకుండా కళల్ని, కళాకారుల్ని ఆదరించే సంస్కృతి తెలుగు నేలలోనే ఉందన్నారు గోరటి వెంకన్న. అంగిలు రెంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు. కిర్రుతోళ్ళు జోలు కాళ్ళకు తొడిగిండు. కంది జొన్న కొయ్యలెలమందా, కంది జొన్న కొయ్యలెలమందా కంసు పిట్టోల. ప్రతిష్టాత్మకమైన వాడు అంతకుముందు చాలా ప్రసిద్ధ రచయితలకు ఇచ్చిన వాడిది. నా పట్ల, నా పాట పట్ల, లేక నా కవిత్వం పట్ల మాకు ఆప్యాయతను ఇచ్చిన అవార్డుగా భావిస్తున్నా. యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచయిత, ప్రముఖ పాత్రికేయులు కృష్ణుడు కవి గారు, వీళ్ళందరికీ రుణపడి ఉన్నా. రెండు ప్రాంతాలుగా ఇద్దరం విడిపోతే భూమి బద్దలు కాలేదు, ఇండియా పాకిస్తాన్ లేక ఇనుపకంచలేదు. ఇద్దరం రావచ్చు పోవచ్చు, రాగాలు కూడా ఎత్తుకు పాట పాడుకోవచ్చు. ఈ తెలుగు నేల మీద ఉన్న పాటను గౌరవించే సంస్కృతి కొనకళ్ళ వెంకటరత్నం, నండ్రు సుబ్బారావు, అన్నమయ్య, గద్దరన్న, సుద్దారమంత్రి వీళ్ళందరినీ వారసత్వంలో పాటను ఇవాళ ఉత్తరాంధ్రలో నాకు విశాఖ ఒక మహానగరంలో నా పాటకు వాళ్ళు దీవెనలు అందించినట్టు ఫీల్ అవుతాను.